మనం ఎలా చూడాలి? రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి పరిణామం, కేటాయించినటువంటి ఒకే ఒక్క స్థానాన్ని జనసేన పార్టీ అటు చంద్రబాబు నాయుడుకు, ఇటు తనకు కావలసినటువంటి వ్యక్తి లింగమనేని రమేష్ కు అప్పగిస్తూ కేటాయిస్తూ ప్రకటన విడుదల చేసింది. దీనిపై జనసేనలో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఏమంటారు మీరు? సార్ అదే చాలా ఆశ్చర్యం ఏంటంటే మీరు టీడీపీకి 3 రాజ్యసభలు, జనసేనకు 1 రాజ్యసభ అని సంబోధించారేమో. అలా కాదు, టీడీపీకే 4 రాజ్యసభలు అంటే ఓకే. బాగుండేది. మళ్ళీ మళ్ళీ పేరుకి జనసేన అని చెప్పి మళ్ళీ ఆ జనసేన ఏంటి అంటే టీడీపీ అనుచరులు అని. సరే, గతంలో ఎమ్మెల్యే టికెట్లకి మనకి పోటీ చేయడానికి దమ్ముందా అంటూ, లేకపోతే డబ్బుందా అంటూ, లేకపోతే వాళ్ళంత సంస్థాగత అత మనకుందా అంటూ, లేకపోతే వాళ్ళంత సీనియారిటీలో మనం ఉన్నామా, వాళ్ళతో టీడీపీతో మనం ఆ సంస్థాగత నిర్మాణంలో పోటీ పడగలమా అంటూ వాళ్ళ ముందే వాళ్ళు కూర్చొని ఉండగా మనం నుంచొని గర్జిస్తూ వాళ్ళ ముందే మన ఏరియా సభల్లో పెట్టి వాళ్ళ ముందు మన విలువని 10 రెట్లు దిగజార్చుకున్న దౌర్భాగ్యం గుర్తుందండి, ఇంకా కూడా గుర్తుంది. అయితే నేనేమంటున్నానంటే, రాజ్యసభ లింగంనేని రమేష్ గారికి ఇస్తున్నప్పుడు ఎవరా లింగంనేని రమేష్ గారని ఎంతో మంది ఆశ్చర్యార్థకంగా అడుగుతున్నప్పుడు, అవును లింగంనేని రమేష్ నాకు ఆర్థిక సహాయం చేసినాడు, లేకపోతే అంటే అంగబలం అర్ధబలం లాగా నిలబడినాడంటే ఏ టైంలో ఎప్పుడు ఎలా, ఏ టైంలో ఎప్పుడు ఎలా పార్టీ ఓడిపోయినప్పుడు మీరున్నానా? లింగంనేని రమేష్ మాత్రమే ఉన్నాడు. ఏం చేసినాడు ఉండి? మిమ్మల్ని జగన్ గారు తిడుతుంటే, లేకపోతే జగన్ గారి మంత్రివర్గం తిడుతుంటే ఇప్పుడన్నా లింగంనేని రమేష్ బయటకు వచ్చి కౌంటర్ ఇచ్చాడా? మిమ్మల్ని నోవాటల్లో బంధిస్తుంటే ఒక ఆడబిడ్డ తన సంకలో బిడ్డను పెట్టుకొని మీ జెండా పట్టుకొని ఒక గట్టు మీద కూర్చున్న దృశ్యం అందరికీ గుర్తుంది కదా. మరి లింగంనేని రమేష్ గారు మీ గేట్ దగ్గర నుంచున్నారా? పోలీసులు మిమ్మల్ని నిర్బంధిస్తున్నప్పుడు అడ్డుకున్నాడా? మీరు నడి రోడ్డు మీద బాసా బట్టలు వేసుకొని కూర్చున్నారా? లేకపోతే కాళ్ళు పైకెత్తి కింద పడుకున్నారా? పడుకొని కాలు మీద కాలేసుకుంటూ చుట్టూ ఉండే పోలీస్ ఆఫీసర్లతో బతిమలాడించుకుంటున్నారా? వీటన్నిటి టైంలో మీకోసం ఉన్నటువంటి జనం కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చినటువంటి అభిమానులు ఆ కుంభ వర్షంలో, కానీ ఏ రోజు లింగంనేని రమేష్ గారిని జనసేన పార్టీ ఆఫీస్ లోను చూడలేదు. ఆయనతో ఎక్కడ సన్నిహితం అంటే సార్, ఆయన పార్టీ ఆయన ఇష్టం. ఆయనకి సహకరించిన వ్యక్తి అయినప్పటికీ మేము యాక్సెప్ట్ చేస్తాం సార్. ఎందుకంటే అవును. మీరు చూస్తే టీడీడీ అంటే టీడీపీ కాదు సార్, టీటీడీ బోర్డు నెంబర్ చూస్తే ఒక ఆయనకి ఇచ్చినారు సార్. ఆయన ఎవరో మాకు అసలు తెలియదు సార్. ఆయన జనసేన కాదు సార్. ఎప్పుడు పార్టీ ఆఫీస్ కి రాలేదు, ఎప్పుడు జెండా మోయలేదు, ఎప్పుడు ప్రెస్ మీట్ ఇవ్వలేదు. ఎవరు అతను అంటే, తొలి ప్రేమ సినిమాలో అన్నకి చెల్లెలుగా నటించిన ఒక అమ్మాయికి భర్త. ఆయన పేరు మీరు నన్ను టక్ మరి అడిగినా నాకు గుర్తురాదు. మా జనసేనలో కూడా చాలా మందికి 70% కూడా గుర్తుండదు, ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి. మహేందర్ రెడ్డి గారు అంటారా, తెలంగాణలో పనిచేసిన వ్యక్తి, జనసేన గుర్తుండదు. తెలుస్తుంది, మొక్కం అన్నా తెలుస్తుంది, ఎందుకంటే మా పార్టీ ఆఫీస్ లో చాలా సార్లు తిరిగేవాళ్ళు కదా, మాట్లాడేవాళ్ళు కదా, తెలుస్తుంది. అతను ఎవరో మాకు తెలీదు. అతనికి టీటీడీ బోర్డు నెంబర్, అంత ప్రతిష్టాత్మకమైన బోర్డు నెంబర్ ఇచ్చినప్పుడు కూడా పోనీలే అన్నకి ఏ విషయాల్లో సహకరించినాడో, పోనీలే అన్నకి తోడుగా నిలబడినాడు అని అందరం అనుకున్నాం సార్. సార్, ఈ రోజు లింగంనేని రమేష్ ని కూడా అలాగే అనుకోవాలని మనసుకి ఎంత నచ్చ చెప్పుకున్నప్పటికీ, ఎవరి లింగంనేని రమేష్ అనుకున్న ప్రతిసారి అన్న తీసుకున్న నిర్ణయాన్ని మనం ప్రశ్నించకూడదులే, ఆయనకి నచ్చినాడేమో, ఆయనకి సహకరించినాడేమో, ఆయనకి సహాయం చేసినాడేమో, పోనీలేదు అని ఎంత మనసుకి నచ్చ చెప్పుకున్నా సరే, అతని ఇంట్లో చంద్రబాబు గారు అద్దెకుంటున్నారు. అది కూడా అది కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్. ఎందుకంటే కరకట్ట దగ్గర ఏ చిన్న గుడిసెలు ఉన్నా సరే ఇమీడియట్ గా మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తి అవతలేసేస్తుంటారు. మరి కరకట్ట దగ్గర ఇంత పెద్ద బిల్డింగ్ ఉండొచ్చా? అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్, దానికి ప్లాన్ ఎవరు ఇచ్చినారు? పర్మిషన్ ఎవరు ఇచ్చినారు? వర్షం వస్తే లాస్ట్ టైం మొన్నే కదా కరకట్ట మునిగిపోతున్న టైంలో ఫస్ట్ మునిగిపోయేది ఆయిల్లే కదా. ఎన్నిసార్లు నీళ్లు తోడిచ్చి ట్రక్కు లారీలకు ఎక్కించి మళ్ళీ కృష్ణానదిలో పోసినారో మాకు గుర్తుంది కదా. అంటే ఒక నేరగాడు, నేర చరిత్ర కలిగి, లేకపోతే అంత చెక్ బౌన్స్ కేసుల్లో, లేకపోతే చీటింగ్ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంట్లో ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి అద్దెకున్నాడా? ఆ ఇల్లు కొనుక్కోవడమే తప్పు. ఒకవేళ కొనుక్కుంటే అలాంటి అలాంటి వ్యక్తి దగ్గర ఇల్లు ఎలా కొనుక్కున్నారు అని అనుకుంటారు. కానీ ఆ వ్యక్తి ఇంట్లో అద్దెకుంటున్నారు. మరి అద్దె రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం ఎలా చెల్లిస్తున్నారు? త్రూ అకౌంటా, బై హ్యాండా, బై క్యాష్ ఆర్ చెక్కా, లేకపోతే
కొన్ని అదేంటో అంటారు చూడండి, క్విట్ ప్రోకో లాగా, నువ్వు నాకు ఇల్లు ఇచ్చినావు కదా, నీకు నేను అది ఇస్తా, అలా ఏమన్నా ఉందా అంటే తెలియదులేండి, తెలియక అడుగుతున్నాను. యాజ్ పర్ రూల్ ప్రకారం లా ఇలా ఉంది, ఇలా వెళ్ళిపోతుంది, ఎందుకు అలా అని అడుగుతున్నాను సార్. సో ఆ వ్యక్తి ఇంట్లో అద్దెకున్నాడు, తర్వాత 2014 నుంచి అంతా కలిసే ఉన్నారు. ఇప్పుడు కూడా సార్ హైకోర్టులో ప్రెసెంట్ నడుస్తున్న రిట్ పిటిషన్ కేసు చెప్తాను సార్. వైజాగ్ లో అయ్యగారు ఒక 50 ఎకరాల భూమి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కి తీసుకుందాం అనుకున్నారట. కానీ అంత డబ్బు లేక 3 ఏళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా పే చేయలేదట. తర్వాత ఒక 10 ఎకరాలకో అంటే ఒక 20 కోట్లో ఎంత ఎంత అమౌంట్ ఇచ్చినారట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అమౌంట్, ఆ అమౌంట్ ద్వారా ఆ యజమాని 9 ఎకరాలకి ఇదిగో నీ డబ్బు ద్వారా ఇది వస్తుంది, నువ్వు నన్ను డెవలప్ చేయొద్దు, ఏం చేయొద్దు, మా రియల్ ఎస్టేట్ మా భూమి నేను చేసుకుంటా, నువ్వు ఇచ్చిన డబ్బుకి నీకు రిజిస్ట్రేషన్ చేసేసినానని ఆ 9 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసేసినారట. ఇవి లింగంనేని రమేష్ గారి డబ్బులు అనుకునేది పుసిక్కన. కాదు కాదు, ఇవి పవన్ కళ్యాణ్ గారి డబ్బులు అట్టాడట. మరి పవన్ కళ్యాణ్ గారి డబ్బులు అనడానికి ఎలా చూకి అంటే, ఎవరో పవన్ కళ్యాణ్ గారికి సంబంధిత సన్నిహితుడు 10 ఏళ్ళు ఆయనతో పాటు కలిసి ఉన్న వ్యక్తిని పంపిస్తారట. అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి డబ్బులు అంటారట, రిజిస్ట్రేషన్ చేస్తారట. రిజిస్ట్రేషన్ ఎవరి పేరు చేసినారు? ఎవరో ఎవరో పార్టీ ఆఫీస్ లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళ పేర్లో, బినామీల పేర్లతో చేస్తారంట. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు మనకి పంపించినారు సార్. సో ఇలా వాళ్ళ పేరుతో చేసేస్తారు. అంతా అయిపోయింది కదా, సరే మీరు డెవలప్ చేయొద్దు, వద్దు, రిజిస్ట్రేషన్ చేసేసినారు, అయిపోయింది. అయితే ఇప్పుడు అసలు ట్విస్ట్ ఉంది. ప్రభుత్వం మాది కదా, మిగతా 41 ఎకరాలు కూడా మాకు ఇచ్చేయండి అంటూ ఆ వైజాగ్ లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ తాలూకా అభ్యర్థిని, అతని భార్యని మన పటమట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి తిప్పిస్తున్నారు. సివిల్ కేసులో కోర్టులో చూసుకుంటారు కదా, పటమట పోలీసు వారికి ఏంటంత అత్యుత్సాహం, ఎవరు కేసు ఇచ్చినారు, చీట్ చేసింది ఎక్కడ, స్థలం వివాదాలు కదా, అయితే కేసు కట్టి ఎఫ్ఐఆర్ చేయాలి కదా, మీరు ఆ భార్యను ఎందుకు పిలిపిస్తున్నారు, అలా పిలిపించే అధికారం ఉందా, మీదా నాదా అంటే జిల్లా కోర్టుకు కదా వెళ్ళాలా, చీటింగ్ కేసు అయితే నమోదు చేయాలి కదా, ఏంటో మరి అంత అత్యుత్సాహం అని పటమట పిఎస్ పోలీస్ స్టేషన్ వారి మీద పలుమార్లు కొరడా జాడించింది కోర్టు, హైకోర్టు. ఇప్పుడు కూడా రిట్ పిటిషన్ కేసు నడుస్తుందండి. అంటే ఆ కుటుంబ సభ్యులను ఇదిగిదిగో ఇది పవన్ కళ్యాణ్ గారి డబ్బు, ఇదిగిదిగో నేను లింగంనేని రమేష్ ని పవన్ కళ్యాణ్ గారి అనుచరుణ్ణి అంటూ కూడా బెదిరిస్తున్న పరిస్థితి అండి. నేను చెప్పిన వాళ్ళని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి చెప్పిన, అమ్మ మీరు మరి పోరాడగలరా, పవన్ కళ్యాణ్ గారికి ఎదురెళ్ళడం అంటే చిన్న విషయం కాదు, మాలాంటి వాళ్ళమే ఎప్పుడోకప్పుడు ఎన్నోసార్లు సారీలు చెప్తుంటాం, అలా అనకూడదు, ఇలా అనకూడదు, ఎందుకులేండి అనేసి. మరి మీరు వెళ్ళగలరా అంటే, అతను ఏమైనా చేయనివ్వండి, అతనికి రాజ్యసభ అయినా ఇవ్వమనివ్వండి, అతను చేసిన మోసాన్ని ఎండగడతాం, ఏ ఒక్క రూపాయిని వదులుకోము, మా కష్టార్జితం మమ్మల్ని ఈ రోజు వేటాడిస్తున్నాడు ప్రభుత్వం ఉంది కదా అంటూ వాళ్ళు కూడా ఎదురు తిరిగినారండి. మరి హైకోర్టులో ప్రెసెంట్ కేసు అయితే నడుస్తూ ఉంది. మరి ఎవరెవరు ఎంతవరకు పోరాడగలరో చూడాలి. సో ఇదే కాదండి, ఇలా చాలా కేసులు అండి. మీకు తెలుసు కదా, చైతన్య విద్యా సంస్థలు ముందుకొచ్చి ఇదిగో మాకు ఇంత భూమి ఇస్తానన్నాడు, మమ్మల్ని మోసం చేశాడు, ఆ చీటరు అన్నాడు. ఇటువంటి చీటర్ కి ఎలా సార్ రాజ్యసభ ఇస్తారు? సార్ నేను చెప్తున్నాను, ఎమ్మెల్సీని ఎమ్మెల్యేలు మీరు డబ్బులు కమ్ముకోండి, సీట్లు మీరు ఏమైనా చేసుకోండి, అవి రాష్ట్రంలోనే ఉండి చేస్తారు, ఇక్కడే. కానీ ఒక దేశ ప్రతిష్టని ఉండేటటువంటి పార్లమెంట్ లో ఉండేటటువంటి రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగానికి ప్రావీణ్యులు అయితే బాగుండు. అంటే మరి పక్క పార్టీ వాళ్ళలో పక్క పార్టీతో మనకెందుక, మన డైలాగులు ఏంటి, మీరా మమ్మల్ని పరిపాలిస్తుంది, మీ క్రిమినల్సా మమ్మల్ని పరిపాలిస్తుంది, మీ నేరగాళ్లతోనో మేము పరిపాలించబడేది, మీరు రౌడీలా, మీరు గూండాలా, ఆ నా కొడకల్లారా, ఈ నా కొడకల్లారా, ఇలాంటి వాళ్ళ, ఈ నేరగాళ్ల, మీ క్రిమినల్ సామ్రాజ్యాన్ని దందాన్ని కూర్చోపోతే అంటూ చెప్పిన భారీ డైలాగుల్లో నేరగాళ్లకి రాజకీయ ప్రవృత్తి ఉండకూడదు అన్న వ్యక్తి ప్రతిష్టాత్మకమైన రాజ్యసభ. అంటే మీకు తెలుసో లేదో, విజేంద్ర ప్రసాద్ గారు అండి, బాహుబలి రైటర్ గారు, ఆయన రాజ్యసభలోనే నెంబర్. అదే మాదిరిగా సుధామూర్తి గారు, అదే చాలా మంది ఉంటారండి. సో మన రాష్ట్రం నుంచి ఆ రాజ్యసభకి వెళ్ళబోయే వాళ్ళు ఎవరు అంటే, ఒక అతని గురించి చెప్పుకోవాలండి, సానా సతీష్ గారు వచ్చి ఈ సెంట్రల్ ని బాగా కంట్రోల్ చేయగలరు, ఇక్కడ ఉండేటటువంటి కమ్యూనిటీ ఓటింగ్ ని కంట్రోల్ చేయగలరు. అంటే గతంలో జనసేనలో ఎంపీగా పోటీ చేసి టీడీపీలోకి వెళ్ళి ఇప్పుడు అక్కడ రాజ్యసభ తీసుకుంటే, జనసేన ఏంటి, టీడీపీ ఏంటి, వీళ్ళు కలిసి ఉన్నారా, వీళ్ళు విడిపోయినారా? అరే జనసేన నుంచి వెళ్ళిపోతే వైసీపీకి వెళ్ళిపోవాలి, కానీ టీడీపీకి వెళ్ళిపోవడం ఏంటి? టీడీపీ జనసేన రెండు ఒకటే కదా, మరి మీరు జనసేనలో ఉండొచ్చు కదా అంటే, ఆ జనసేనలో చాలా మంది కాపులు ఉంటారులేండి, టీడీపీకి కూడా కాపుల బలం కావాలంటే సానా సతీష్ గారిని మాకు ఇచ్చేయండి, మా వైపు పంపించేసేయండి. ఓకే మీరు అడిగారా, ఆయన ఇచ్చేసినాడా, సరే
అంటే అసలు ఎవరు ఎక్కడ ఉంటున్నారు, ఎవరు ఏ పార్టీ, అసలు రెండు పార్టీలు ఒకటైనా, ఊరికే కలుస్తున్నాయా, ఊరికే విడిపోతున్నాయా, ఎవరి కోసం కలుస్తున్నాయా అర్థం కాదండి. ఇకపోతే భాష్య రామకృష్ణ గారు వచ్చి ఒక విద్యతో వ్యాపారం, లేకపోతే వీటన్నిటికంటే మించి ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్. మీరు ఎమ్మెల్యేగా గెలవాలా, భాష్యం రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన పంపిస్తారు. ఈ మాదిరి జరిగేది సార్ ట్రాన్సాక్షన్. సరే, వీళ్ళిద్దరు ఒకళ్ళు డబ్బు ఇస్తారు, ఒకళ్ళు సెంట్రల్ కంట్రోల్ చేస్తారు, ఒకళ్ళు కులం ఓటింగ్ చేస్తారు. ఇది మరి. ఇకపోతే చింతకాల అయ్యన్న పాత్రుడు గారి కుమారుడు, ఆయనలో ఉండే క్వాలిఫికేషన్ అంటే ఇది సార్, బేస్ క్వాలిఫికేషన్. ఇది సార్ గట్స్. చిరంజీవి గారిని అనే ధైర్యం ఈ రెండు రాష్ట్రాలు ఎప్పుడు చేయలేదు సార్. పోనీలే, మంచోడు చెడ్డోడు స్వార్థపరుడు ఏమైనా గాని అబ్బా మా ఓళ్లే అని మనసులో ఒకవేళ కోపం ఉన్నా దాన్ని బయటికి ప్రేమగా చూపిస్తూ, కడుపులో ఎన్ని తిట్టుకున్నా జై చిరంజీవ అంటూ, లేకపోతే పోనీలే అబ్బా ఎవరెన్నంటే అంటారు, మనోడు మనోడే అని అనుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చిరంజీవి గారిని, ఏది శత్రువులైన టీడీపీ వాళ్ళతో సైతం, అంటే కడుపులో కోపం ఉండొచ్చు, పైకి ఓకే. ప్రేమ నటించొచ్చు, లేకపోతే అలాంటి పరిస్థితుల్లో టీడీపీ వాళ్ళ గురించి చెప్తున్నాను సార్. అలాంటి పరిస్థితుల్లో టీడీపీలోంచి ఒకతను బయటకు వచ్చి, ఒక దౌర్భాగ్యుడు పెట్టిన పార్టీ, మిమ్మల్ని కాపుల ఓట్లు తాకట్టు పెట్టేసినాడు, మిమ్మల్ని బేరం పెట్టి అమ్మేసినాడు, ఏదైతే సోనియా గాంధీ కాళ్ళ కింద పెట్టాడు, అతను మోజుతో పోటీ చేసినాడా, అతని మీద మోజుతో ఓటేసినారా, అతని స్టెప్స్ చూసి ఓటేసినారా, అతన్ని చూసి ఓటేసినారా, మరి ఓటేసిన వాళ్ళ బతుకులేంటి, ఇవన్నీ కూడా మాట్లాడిన గొప్ప వ్యక్తికి ఈ రోజు రాజ్యసభ ఇచ్చినది. అతనికి ఉండే క్వాలిఫికేషన్ ఏంటంటే ఇదే, బేస్డ్ ఆన్ ఏదైతే చిరంజీవి గారిని తిట్టడం, ఏదైతే కూటమి గవర్నమెంట్ లో ఎవ్వరి వల్ల సాధ్యం కానిది అయ్యన్న పాత్రుడు గారి కొడుకు సాధ్యం చేసినాడు. ఇప్పుడంతా ఫేస్బుక్ అంతా అంటే అలాంటి వాడికి ఎంపీ ఇస్తున్నారా, అలాంటి వాడిని పవన్ కళ్యాణ్ గారు ఖండించకపోగా తీసి రాజ్యసభలో ఇస్తానంటే కనీసం చంద్రబాబు గారికి సలహా ఇవ్వలేరా అంటే, అసెంబ్లీలోనే ఎవడికి ఎక్కువ అని కళ్ళద్దాలు నడినెత్తిన పెట్టి, అంటే కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు కదా, కళ్ళు కదండి కళ్ళజోడు కూడా ఎక్కింది. రెండు చేతులు జేబులో పెట్టుకొని, ఫస్ట్ బటన్ ఓపెన్ చేసి, నెత్తి మీద విగ్గు పెట్టుకొని, విగ్గు మీద కళ్ళజోడు పెట్టుకొని చిరంజీవి గారిని ఎలా అంటే అలా మాట్లాడితే చూస్తున్నటువంటి టీడీపీలో కాపులు, వైసీపీలో ఉండే కాపులు అందరూ బాధపడ్డారు, చిరంజీవి గారి అభిమానులతో సహా. కానీ గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏదో బాలకృష్ణ తూచి అనుంటాడులే, దేనికి అన్నాడో, ఏ పరిస్థితిలో అన్నాడో అని ఆలోచించుకుంటాడు. కానీ జగన్ గారు మాత్రం నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టలేదని నా అన్నకు పెట్టవా, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అంటాడు. ఆ రోజు కూడా మరి బాలకృష్ణ గారు వెటకరించినప్పుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థే, ముఖ్యమంత్రి కొడుకు ఏ రోజు ముఖ్యమంత్రి కాలేడు. బాలకృష్ణ అయినా సరే, గౌరవ లోకేష్ గారు అయినా సరే, ఎప్పుడుకో మరి తర్వాత సంగతి. అరే, ఒక నీ అన్న ముఖ్యమంత్రి స్థాయి దాకా వచ్చినాడే, అలాంటి వ్యక్తిని దౌర్భాగ్యుడు పెట్టిన పార్టీ అంటున్నాడు, కాపుల ఓట్లు తాకట్టు పెట్టాడు అంటున్నారు. అదే మాదిరిగా అసెంబ్లీలో వాడు వీడని మాట్లాడుతున్నారు. సిగ్గు లేకుండా జగన్ గారి ఇంటికి వెళ్ళి అన్నం తిన్నారా, భోంచేశారా, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారా అంటూ కూడా టీడీపీ సోషల్ మీడియా మొత్తం ఈ మధ్యలో ఒక 3-4 నెలల క్రితం అండి, ఇప్పుడు కూడా తిట్టినారు. అలాంటి వాడికి రాజ్యసభ ఇస్తుంటే గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూటమి ధర్మాన్ని పాటిస్తూ మారు మాట్లాడలేని దౌర్భాగ్య పరిస్థితిని మేము కడు చింతిస్తున్నామండి. అయిందేదో అయిపోయింది. మరి లింగంనేని రమేష్ గారి టికెట్ అంటే సరే, ఇది కూడా టీడీపీ అనుసంధానంతో టీడీపీ చెప్పినట్లే జరుగుతుంది. ఇక మాదేంటి పార్టీ, వాళ్ళదేంటి, చంద్రబాబు గారికి అనుసరణలో నడుస్తుంది. సరే, ఆయన గురించి ఈయన చెప్తాడు, ఆయన నాకు ఇల్లు అమ్మినాడు, లేకపోతే పార్టీ ఆఫీస్ ఇచ్చినాడు, ఏదో చెప్తుంటాడు సార్. ఆయన ఆర్థిక సహాయం చేశాడని మీరు చెప్తుంటే, మరి నా బిడ్డల డిపాజిట్లు తీసి పార్టీ కార్యాలయం కొనుక్కున్నాను అన్నారు కదా, ఆయన ఏమన్నా ఉచితంగా ఇచ్చాడా, మీ బిడ్డల డిపాజిట్లు తీయకుండా? కాదు కదా, అమ్మినాడు కదా, అతను రియల్ ఎస్టేటరు. పోనీ అమ్మాడు అని అనుకోండి, దానికి మీరు ప్రేమ చూపించండి, వాత్సల్యం చూపించండి, కానీ ప్రతిష్టాత్మకమైన రాజ్యసభ ఇచ్చిస్తారా? రేపు మినిస్ట్రీ కూడా ఒకటి ఉందంట జనసేనలో, అది కూడా ఆయనకి ఇచ్చిస్తారా? అనుభవజ్ఞుడైనటువంటి బాలశౌరి గారికి ఇవ్వడా? యువకుడైనటువంటి ఉదయ్ గారికి ఇవ్వరా? ఒక నేర చరిత్ర కలిగిట్టు అఫిడవిట్ లో నాకు ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి, ఇన్నిట్లో వారెంట్ పెండింగ్ ఉంది, ఇవన్నీ కూడా రాసినటువంటి మహోన్నత వ్యక్తికి రాజ్యసభ. ఈ నేరగాళ్ళ మమ్మల్ని పరిపాలించేది, మీతోనా మేము పరిపాలింపబడేది, మీరా మమ్మల్ని పరిపాలించేది, ఎదవల్లారా, గుండల్లారా, సన్నాసుల్లారా అని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఒక గుండాగిరి, ఒక రౌడీయిజం, ఒక నేరపూరితమైనటువంటి కుట్రకోణం కలిగినటువంటి కేసుల్లో కీలక ముద్దాయిగా ఉండి తన కులం వారినే మోసం చేస్తూ, తన కులంలోనే చెడ్డ పేరు తెచ్చుకుంటూ,
తన కులం గల్ల వారి దగ్గరగా లేకుండా తమరికి దగ్గరగా ఉన్నటువంటి గౌరవ లింగమనేని రమేష్ గారికి మీరు ఇచ్చినటువంటి అభ్యున్నత పురస్కారం ఏంటంటే ఆస్కారం నుంచి రాజ్యసభ. దయచేసి మినిస్టర్ కూడా ఇస్తారంట. అలా రోజు పైపడే కొద్దీ కాపు ఓటింగ్ ఉంటే ఉండి పోతే పొండి, లేకపోతే నేను ఇష్టమైన వాళ్ళకి ఇస్తాను మీరెవరు నన్ను అడగడానికంటే ఎటు పోతుంది వ్యవస్థ? ఇది ప్రజాస్వామ్యమా? ఇంకా ఏమన్నా హిట్లర్ కింద పరిపాలింపబడుతున్నామా, లేకపోతే నియంతృత్వ పరిపాలన? మాకైతే అర్థం కావట్లేదు. రైట్ చాలా తీవ్రంగా వెళ్ళిపోయిందండి. ఇంకా కేసులు కూడా తనవి చాలా పెండింగ్ ఉన్నాయి. రైట్ అలాంటి రైట్ వ్యక్తికి ఇవ్వడం అనేది ఇక్కడ దౌర్భాగ్యం.